నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించలేడని వ్యాఖ్య. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు. పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు. పట్టాలపై బోల్తా పడిన గూడ్స్ వ్యాగన్లను తొలగిస్తున్న సిబ్బంది. కేరళ వైనాడు ఉప ఎన్నికకు పోలింగ్. ఉదయం 9 గంటల వరకు 13.04% ఓటింగ్. మరోసారి ఎర్ర సముద్రంలో రెచ్చిపోయిన హౌతీ రెబల్స్. అమెరికాకు చెందిన 2 యుద్ధ నౌకలపై డ్రోన్లతో దాడి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని ఏకపక్షంగా తేల్చి చెప్పలేరని జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తీర్పును ప్రకటిస్తూ మహిళలు, పిల్లలను రాత్రిపూట వీధుల్లో చూడడం సంతోషకరమైన దృశ్యం కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. ముందస్తు షోకాస్ నోటీస్ లేకుండా నోటీస్ అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదని ధర్మాసనం ఆదేశించింది. రాజ్యాంగం, క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు, దోషులకు కొన్ని హక్కులు, రక్షణలు ఉన్నాయని పేర్కొంది. కూల్చివేత ప్రక్రియలను వీడియో తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నిర్మాణాలు జరిగినా లేదా న్యాయస్థానం కూల్చివేతకు ఆదేశించినా తమ ఆదేశాలు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. పెద్దపల్లి, రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దెబ్బతిన్న మార్గాన్ని పునరుద్దరించే పనులను అధికారులు చేపట్టారు. బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వైపు ఐరన్ కాయిల్స్ 44 వ్యాగన్లతో వెళ్తున్న గూడ్స్ నుంచి 11 వ్యాగన్లు బోల్తా పడడంతో చెన్నై, దిల్లీ, సికింద్రాబాద్, దిల్లీ మార్గంలో రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంజన్ వైపు ఉన్న వ్యాగన్లు, ఘాటు వైపు ఉన్న వ్యాగన్లు సురక్షితంగా ఉండగా మధ్యలోని 11 వ్యాగన్లు ఇరువైపులా ఉన్న అప్డౌన్ మధ్య ఉన్న మార్గాలపై బోల్తా పడడంతో రైలు మార్గం పూర్తిగా దెబ్బతింది. గూడ్స్ రైలు పునరుద్దరణ పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్వే సిబ్బంది ట్రాక్పై బోల్తా పడిన గూడ్స్ డబ్బాలను, విరిగిపడ్డ సిగ్నల్స్ పట్టాలను భారీ క్రేన్లు, జేసీబీలతో తొలగిస్తున్నారు. వందలాది మంది సిబ్బందితో తెగిపడ్డ విద్యుత్ తీగలను పునరుద్దరిస్తున్నారు. కొత్త పట్టాలను ఘటనా స్థలానికి తెప్పించి శరవేగంగా పట్టాలను అమర్చుతున్నారు. రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఘటనా స్థలం నుండి దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్దరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నయోమి, మనం ఇప్పుడు సంఘటనా స్థలంలో ఉన్నాము. రాత్రి 2:30 ప్రాంతం నుంచే పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారని చెప్పొచ్చు. దాదాపు 10:30 ఆ ప్రాంతంలో రైలు పడవడంతోనే అధికారులు దీనికి సంబంధించిన సమాచారం తీసుకుని పెద్ద ఎత్తున సికింద్రాబాద్ నుంచి ఇటు బల్లార్షా నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఈ 3 రైళ్లు మార్గాలు కూడా ట్రంక్ లైన్గా భావిస్తారు. ఇటు హాజీపేట నుంచి బల్లార్షా వెళ్లే రైళ్లు ఇటు దక్షిణ, ఉత్తర భారతదేశానికి మధ్య వారధిగా ఉంటాయి. అయితే ఈ ట్రంక్ లైన్లో చాలా పెద్ద ఎత్తున ప్యాసింజర్ రైళ్లతో పాటు గూడ్స్ రైళ్లు వెళుతున్నాయి. ప్రధానంగా ఇది బళ్ళారి నుంచి ఘజియాబాద్ వెళ్తుంది. ఈ కాయిల్కు సంబంధించిన ఈ గూడ్స్ వ్యాగన్ దాదాపు 44 వ్యాగన్లు ఉన్నాయి. అయితే ప్రధానంగా ముందు వెనుక భాగంలో ఏం జరగలేదు, కానీ మధ్యలో మాత్రం పట్టా విరగడం వలన లేకపోతే ఓవర్లోడ్ వలన తెలియదు, కానీ మొత్తం మీద పట్టా విరిగిపోవడంతో 11 వ్యాగన్లు పడిపోయాయి. దీంతో ఈ 3 ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. రాత్రి నుంచే కూడా ఈ ట్రాక్లలో రవాణా నిలిపేశారు. ప్రధానంగా ఇటు పెద్దపల్లి వైపు, అటు రామగుండం వైపు పెద్ద ఎత్తున ట్రైన్లు నిలిచిపోయాయి. అంతేకాకుండా రాత్రికి చాలా ట్రైన్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. చాలా ట్రైన్లు కూడా ఇటు డీరైల్ చేస్తున్నట్టు, అలాగే రీషెడ్యూల్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే దాదాపు 500 వరకు కార్మికులు ఇక్కడికి చేరుకున్నారు. ఒకవైపు విద్యుదీకరణ, మరోవైపు ట్రాక్ మరమ్మతులు, మరోవైపు ఈ కొత్త ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి పనులు జరుగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే
జీఎం కూడా ఇక్కడికి రాత్రే 2:30 ప్రాంతంలో చేరుకున్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై పనులు కొనసాగుతున్నాయి. అయితే ఎక్కడైతే స్పాట్ ఉందో అక్కడికి రైలు మార్గం తప్ప రోడ్డు మార్గం లేదు. అందువల్ల తాత్కాలికంగా రోడ్డును వేసి అక్కడి నుంచి పెద్ద ఎత్తున క్రేన్లను రప్పించారు. దాదాపు 160 టన్నుల సామర్థ్యం గల క్రేన్ కూడా రప్పించారు. అలాగే 120 టన్నుల సామర్థ్యం గల క్రేన్లను కూడా రప్పించారు. వాస్తవానికి 120 టన్నుల ఇంజన్ బరువు ఉంటుంది. అలాగే వ్యాగన్లో మాత్రం 35 టన్నుల బరువు ఉంటుంది. అంతకు మించిన బరువును మోసే క్రేన్లను రప్పించారు. మనం చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున పనులు కొనసాగుతున్నాయి. డ్రోన్ విజువల్తో చూస్తే మనకు ఎక్కడ ప్రమాదం ఎలా జరిగిందనేది మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఈ మధ్యలో 3 ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే సాయంత్రానికి కనీసం ఒక అప్లైన్ పునరుద్ధరించాలని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. చాలా పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానంతో తాత్కాలికంగా జనరేటర్లు ఏర్పాటు చేసి అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ పనులు చేపడుతున్నారు. దాదాపు 100 మంది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే పోలీసులు కూడా ఎవరిని రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు వ్యాగన్లలో నుంచి పడిపోయిన కాయిల్స్ ఇప్పుడు క్రేన్ల ద్వారా పక్కకు తొలగిస్తున్నారు. అయితే ఈ ఓవర్లోడ్ వల్ల ఈ పట్టా విరిగిందా లేకపోతే మెయింటెనెన్స్లో ఉన్న ప్రాబ్లమా అనేది ఇంకా తేలలేదు. అయితే అధికారులు ఒకవైపు ఎలా జరిగిందనేది పూర్తి స్థాయిలో రికార్డింగ్ చేశారు రాత్రే. అంటే ఎక్కడెక్కడ ఈ బోగీలు పడిపోయాయి, ఈ వ్యాగన్లు పడిపోయాయి, ట్రాక్ ఎక్కడ దెబ్బతిన్నది, విద్యుద్దీకరణ ఎక్కడ దెబ్బతిన్నది అనే అంశం మాత్రం రాత్రి పూర్తి స్థాయిలో రికార్డ్ చేశారు. దాన్ని ఒకవైపు విశ్లేషిస్తూనే మరోవైపు పునరుద్ధరణ సాగుతోంది. ప్రధానంగా 31 రైళ్లను ఇటు రద్దు చేశారని చెప్పొచ్చు. అలాగే చాలా వరకు రైళ్లు ఇటు ఉదయం బయలుదేరే రైళ్లన్నీ నిలిపేశారు. ఉన్నతాధికారులు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున క్రేన్లు పనిచేస్తున్నాయి. అలా వ్యాగన్లు తొలగించడము, ట్రాక్ తొలగించడము, కొత్త పట్టాలు వేయడము తదితర పనులు చేస్తున్నారు. అధికారులు మాత్రం సాయంత్రానికి ఒక ట్రాకు పునరుద్ధరించే అవకాశం ఉంది. అదే స్థాయిలో పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు ఎంపీ గడ్డం వంశీ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అయితే ప్యాసింజర్ రైలు కాపాడడంతో పెద్ద ప్రాణ నష్టం ఏం జరగలేదు. అటు గార్డు కానీ అటు ఇంజన్ డ్రైవర్ కానీ సురక్షితంగా ఉన్నారు. కేవలం ట్రాక్ మాత్రమే దెబ్బతినైతే. అయితే నష్టం మాత్రం భారీగా జరగవచ్చు. ఎందుకంటే దాదాపు అన్ని రైళ్లను రద్దు చేశారు ఇటువైపు వెళ్ళేటి. అలాగే ట్రాక్ మరమ్మతులు కూడా చేయాల్సి ఉంటుంది. ఒకవైపు విద్యుద్దీకరణ జరుగుతుంది. ఎందుకంటే రాత్రి ఈ వ్యాగన్లు పడిపోవడంతోనే ట్రిప్ అయిపోయింది కాబట్టి చాలా ప్రాణ నష్టం, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పొచ్చు. ప్రధానంగా ఇప్పుడైతే తాత్కాలికంగా జనరేటర్లు ఏర్పాటు చేసి పనులు చేపడుతున్నారు. మరోవైపు కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు డ్రోన్ల ద్వారా సమీక్షిస్తూ ఎలాంటి పనులు చేయాలన్న చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎవరు కూడా బయటి వాళ్ళు ఎవరు రానియట్లేదు. ప్రధానంగా చూసుకుంటే పనులు మాత్రం పూర్తిగా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా సాయంత్రానికి ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం ప్రాణ నష్టం ఏం జరగకపోయినప్పటికీ ఆర్థిక భారం మాత్రం బాగానే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన క్రేన్లతో పాటు బయటి నుంచి కూడా ప్రైవేటు క్రేన్లను కూడా తెప్పించి ఈ వ్యర్థాలను తొలగించడము, కొత్త ట్రాక్ వేయడము, విద్యుద్దీకరణ చేయడం లాంటి పనులు చేస్తున్నారు. ఎవరికి వారు తమ పనులు కొనసాగిస్తున్నారు. దాదాపు వివిధ బృందాలుగా ఏర్పడి విద్యుద్దీకరణ, ట్రాక్ మరమ్మతులు, వ్యర్థాల తొలగింపు, అటు వీళ్ళకు భోజన సదుపాయాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇటువైపు ఏ రైళ్లు రాకపోయినప్పటికీ గతంలో ఇటువైపు వెళ్లాల్సిన మరలించారు. అందులో ఉన్న ప్యాసింజర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, వాటికి నీరు, భోజనం తదితర సామగ్రి అమర్చాలని చెప్పేసి ఆయా కలెక్టర్లకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పనులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని చెప్పొచ్చు. ఈ ట్రంక్ లైన్ కాబట్టి విద్యుద్దీకరణ తొలుత అప్వైపు పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పి ఒక అధికారి చెప్పారు. అయితే సాయంత్రానికి మరింత పనులు మరింత వేగం అందుకునే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్. ధన్యవాదాలు అలీముద్దీన్. తెలంగాణ భవన్లో భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పోయినాడు ఆయనతో పాటు అప్పుడు డిప్యూటీ సీఎం ఇంకా ఇప్పుడున్న కడియం శ్రేణి వీళ్ళందరూ పోయినారు. పోయిన తర్వాత అప్పుడు జగదీష్ రెడ్డి గారు కూడా పోయినట్టున్నారు. అందరూ పోయిన తర్వాత అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న తర్వాత చైనా ప్రపంచానికే మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఎట్లయింది, ఉత్పత్తుల్లో చైనా ఎందుకు ప్రపంచ దిగ్గజంగా మారింది అని అర్థం చేసుకోవడానికి కేసీఆర్ గారు ఒక 2 రోజుల పాటు ఆనాడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంకా ఇండస్ట్రీ సెక్రటరీ
నరసింహరావు, ప్రదీప్ చంద్ర, ఇంకా వాళ్ళందరూ ఉండే, జయేష్ రంజన్, వీళ్ళందరినీ తీసుకొని అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్, సిచువాన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అక్కడ పోయినారు. అది ఎంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ అంటే 70,000 ఎకరాలలో విస్తరించి ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్క్. అది మొత్తం తిరిగినారు. తిరిగి అక్కడ అధికారులను అడిగినారు, మీరు ఎందుకే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ పెడతారు, దీనివల్ల లాభం ఏంది అన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఎవల పాటికి వాళ్ళు యూనిట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్టుకోకూడదు పుట్టుకోకూడదు అన్నట్టు అయితే, మళ్ళీ ఎవలది వాళ్ళు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంటు, ఎవలది వాళ్ళు పొల్యూషన్ కంట్రోలు, ఎవలది వాళ్ళు చేసుకుంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువవుతుంది. అన్నిటినీ ఒక సమూహంగా తెచ్చి ఒక దగ్గర పెడితే కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీసు, కామన్ ఎఫ్లూయెంట్ ఫెసిలిటీసు, కామన్ కూలింగ్ ఫెసిలిటీసు, కామన్ హీటింగ్ ఫెసిలిటీసు, కామన్ ఎలక్ట్రికల్ ఫెసిలిటీసు, కామన్ యూటిలిటీస్, ఇవన్నీ పెడితే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ వస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంది, ఒక చోట ఉండడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గడానికి ఈ ఫెసిలిటీలన్నీ మళ్ళీ డూప్లికేషన్ లేకుండా, ఎవరిది వాళ్ళు మలమల చేసే అవసరం లేకుండా అన్నీ ఒక చోట పెడితే ఖర్చు తగ్గుతుంది, ఉత్పత్తి ప్రొడక్టివిటీ పెరుగుతుంది. తద్వారా ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రపంచంతో పోటీ పడడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి వారు ఒక ఐడియా. పొల్యూషన్ కూడా పూర్తిగా నివారించవచ్చు, జీరో పొల్యూషన్. ఒకప్పుడు అంటే రామచంద్రాపురంలో, జీడిమెట్లలో, పాశమైలారంలో, పటాన్ చెరువులో, ఇంకొకడ మన నాచారంలో యూనిట్లు పెట్టినప్పుడు, ఫార్మా యూనిట్లు పెట్టినప్పుడు ఆధునికమైన టెక్నాలజీ లేదు. కానీ ఇప్పుడు వచ్చింది సార్, మీరు అనుకుంటే పక్కనే ఫార్మా యూనిట్ ఉన్నది అనే ఒక ఇది కూడా లేకుండా బ్రహ్మాండంగా జీరో పొల్యూషన్తో చేయొచ్చు, జీరో ఎఫ్లూయెంట్ డిశ్చార్జ్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాంటి ఫెసిలిటీస్ వచ్చినాయి, సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, అట్లా చేయండి అని చెప్పి వాళ్ళు చూపెట్టి మరీ చెప్పారు ఇట్లా చేయండి అని. చెబితే కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇండస్ట్రియలిస్టులతో మళ్ళీ సమావేశం అయ్యారు. ఎందుకంటే ఇక్కడ లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీ, నేను ఇందాక చెప్పినట్టు ఫార్మాస్యూటికల్ బల్క్ డ్రగ్స్ ఇండస్ట్రీ, హైదరాబాద్ అప్పటికే ఒక కీలక కేంద్రంగా, కీలక స్థావరంగా ఉన్నది, ఒక హబ్గా ఉన్నది. వాళ్ళందరినీ పిలిచారు, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళని, హెట్రో వాళ్ళని, ఎంఎస్ఎన్, ఇంకా ఇతర చాలా ఆరబిందో, అన్ని కంపెనీలు పెద్ద చిన్న అందరినీ పిలిచారు. పిలిచి వాళ్ళని అడిగినారు, ఏమయ్యా మరి మీ విస్తరణ ప్రణాళికలు ఏంటి అని. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు పెద్ద పంచాయతీ అయిపోయింది, ఎక్కడన్నా ఒక కొత్త యూనిట్ పెట్టాలంటే మళ్ళీ పబ్లిక్ హియరింగు, భూసేకరణ పెద్ద సమస్య అయిపోయింది. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బడుగు బలహీన వర్గాల దళితుల రైలు భూములు గుంజుకొని కేసులు పెట్టి పోలీసులతో రౌడీ అని బెదిరిస్తే మేమందరం కూడా పోయినాం అక్కడికి. కానీ ఎప్పుడు కూడా మేము రైతులని ఆఫీసుల మీద అటాక్ చేయమని రెచ్చగొట్టలే, బదులాడినాం. అలాగే నా పార్లమెంట్లో ఇబ్రాహీంపట్నం దగ్గర ఫార్మాసిటీ మీద 14,000 ఎకరాలు దళితులు అసైన్ ల్యాండ్ గుంజుకుంటే కూడా నేను 100 సార్లు ధర్నా చేసినా, రిక్వెస్ట్ చేసినాం. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రికి వెళ్ళి కేటీఆర్ దాకా బదిలాడుకున్నాం తప్ప ఎప్పుడు కూడా ఇట్లా దాడులు చేపించలే. ఇంకా దాడి జరిగిన తర్వాత ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతారు ఆయన, మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని. ఇంకా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా, ఈయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి సాక్షాత్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లా మెజిస్ట్రేట్ మీదనే ఈ విధంగా చేస్తే, మీరు కొండపోచమ్మాయి అన్ని పల్లన్న సాగరు కమిషన్ల కోసం పోలీసులను పెట్టి దౌర్జన్యంగా 78,000 ఎకరాలు గుంజుకొని ఆ రోజు మీరు రెచ్చగొడితే మీరు అక్కడ ప్రాజెక్టు కట్టేవాళ్ళ? మీ దోపిడీ కొనసాగుతుండేనా? ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దాని మీద ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా సరే, ఒక మాజీ ఎమ్మెల్యే 42 సార్లు మాట్లాడిందంట. కేటీఆర్తో మాట్లాడినట్టు ఫోన్ రికార్డు ఉంది. ఇక సమగ్రంగా విచారణ జరుగుతుంది కాబట్టి దాని మీద మొత్తం చెప్పు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోడు ఉన్నా లోపలికి పోవాల్సిందే. ఎందుకంటే కలెక్టర్కే భద్రత లేనప్పుడు, భద్రత అంటే వరి తెగించి ప్లాన్ చేసి రౌడీ షీటర్ని, రేప్ కేసు ఉన్నోని తీసుకొచ్చి ఆయన ఒక టీఆర్ఎస్ లీడరు అటువంటి బ్యాచ్ని పెట్టి దాడి చేయించింది. సభ్య సమాజం ఈరోజు ఆఫీసర్లే కాదు అందరూ కూడా పరిశాన్ అవుతున్నారు. అక్కడ పరిశ్రమ రాలే, అక్కడ వస్తే కలెక్టర్, నాకు వ్యక్తిగతంగా ఇక్కడ హైదరాబాద్లో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ ఉండే, భద్రాచలంలో పిఓ ఐటీడీఏ ఉండే, నక్సలైట్ ఏరియాకి పోయి కూడా బార్డర్లో, ఛత్తీస్గఢ్ బార్డర్లో పోయి మామూలు గిరిజనులకు సేవ చేసేవాడు. నక్సలైట్ల భయానికి ఎవరు ఆఫీసర్లు పోకపోతున్నాయి. ఈయన పిఓ ఐటీడీఏగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఖమ్మం. అలాంటి ఆఫీసర్ మీద ప్రజల కోసం ఇలా రైతులు రమ్మన్నారని చెప్పి పోలీస్ బందోబస్తు లేకుండా పోతుండే ఇట్లా దాడి చేపించడం మంచిదే నా కేటీఆర్.
నువ్వు ఒకసారి ఆలోచించుకో, నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రస్ట్రేషన్లో F1 రేస్లో RBI అనుమతి లేకుండా 54 కోట్లు నువ్వు లండన్కి చెల్లించి లండన్లో బోగస్ ఈవెంట్ మేనేజర్ బోగస్ ఈవెంట్ మేనేజర్ చెల్లించి అందులో అరవింద్ కుమార్ గారు మా అప్పటి మున్సిపల్ మినిస్టర్ ఆదేశం మేరకే నేను పే చేసిన, నాదేం లేదని నేను అప్రూవర్గా మారిపోయి దాని రూపాయలని పౌండ్స్లో మార్చి RBI పర్మిషన్ లేకుండా ఫారిన్ ఎక్స్చేంజ్ పర్మిషన్ లేకుండా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు. అది చాలా పెద్ద కేసు. అది గవర్నర్ 15 రోజుల కింద రాసిండ్రు ACB వాళ్ళు. రేపు మాపు గవర్నర్ పర్మిషన్ ఇస్తే అందులో ఉన్న అరవింద్ కుమార్ కానీ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ KTR అయినా ఎవరైనా అందరూ అరెస్ట్ కావాల్సిందే. అది KTRే చెప్పిండు. నాదేముంది, అరెస్ట్ అయితే అందులో పోయి యోగా చేసుకుంటా, యోగా తర్వాత వచ్చి పాదయాత్ర చేస్తా అంటారు. పాదయాత్ర చేస్తానికి యోగా కావాలన్నా? అంటే ఏదో దాన్ని డైవర్ట్ చేసిన దొంగతనం బయటపడదని చెప్పి దాన్ని కామెడీలాగా మారవాలనుకున్నాను, కానీ అది పెద్ద నేరం. అది దాన్ని డైవర్ట్ చేస్తాను ఢిల్లీకి పోయి అమిత్ షాతో మాట్లాడుకోవడానికి ఇక్కడ డైవర్ట్స్ పాలిటిక్స్ చేసి రేపో మాపు అరెస్ట్ అయితే దీన్ని చేంజ్ చేయాలి, పబ్లిక్లో టాక్ రావాలని చెప్పి చేసిండు. అని దీన్ని వదిలిపెట్టి ఇప్పటికే 50 మందిని నిందితులను గుర్తించి 16 మందిని అరెస్ట్ చేసిండు. తప్పకుండా పోలీస్ ఎంక్వైరీ నడుస్తున్నది. రేపెల్లుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంత పెద్దోళ్ళైనా అరెస్ట్ చేయడానికి తప్పదు. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్లో జరిగితే మాత్రం మా ప్రభుత్వం కఠినంగా ఉంటుందని చెప్పి, ఎక్కడ నేషనల్ హైవే చేసినా, రీజనల్ లింక్ రోడ్ వేసినా, ప్రాజెక్ట్ కట్టినా TRS మాటలని ఎవడన్నా రౌడీ షీటర్లు ఇలాంటివి చేస్తే PD యాక్ట్ లాంటి కఠినమైన చట్టాలు పెట్టి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో ఉండే విధంగా చర్యలు చేపడతాం. ఇప్పుడు కలెక్టర్ మీద ఎవరైతే కలెక్టరు అక్కడ ఉన్న మిగతా MRO ఇతర అధికారుల మీద దాడి చేసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చట్టపరంగా శిక్ష పడే విధంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు ఉంటుంది. అది మెయిన్ విషయం. రెండవది, ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర రివ్యూ ఉన్నది. ఇప్పుడు IKP ధాన్యం మీద ఇక్కడ కొందరు రైస్ మిల్లర్సు, అందరు కాదు కొందరు, మొత్తం బ్లాక్మెయిల్ చేస్తూ ఒడ్లు కొనకుండా ఇక్కడ ఒక సుమాంజలి మిల్, భద్రాద్రం, ఇలాంటి కొందరు నకిలీ రైస్ మిల్ అంతా ఫ్రాడ్ చేసేవాళ్ళు. వేరే రైస్ మిల్లర్స్, మంచిగా రైస్ మిల్లర్ ఉన్న వాళ్ళని ఆలస్యం చేసి జిల్లానే కాదు తెలంగాణ వ్యాప్తంగా పోయినసారి ధాన్యం 11-12 వేల కోట్ల రూపాయల లెక్కలు ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్నది. ఓ 10% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరు తీసుకోమంటే ఆంధ్ర వాళ్ళు మాకు చెప్పంతున్నారు 100% బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మేము వచ్చి మీ దగ్గర ఒడ్లు పొందామని. మన దగ్గర మిల్లర్స్ కట్టుకున్న రైస్ మిల్లర్ రోడ్ల మీద పడతారు, దాని మీద లోన్లు తీసుకున్నారని చెప్పి మేము ఇన్ని రోజులు ఆలోచించి కొంచెం మెత్తగా పోతున్నాం వాళ్ళ మీద. కానీ కొందరు రైస్ మిల్లర్లు బరి తెగించి ఇవాళ రైతులంటే లెక్క లేకుండా చేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే సతాయిస్తుందో మిల్లర్సు, ఎవరైతే రైతులకు సహకరించి ఒడ్లు కొంటున్నారో వాళ్ళకు ప్రోత్సాహిస్తాం. నల్గొండ కానీ మిర్యాలగూడ కానీ ఎవరైతే సతాయించే రైతు మిల్లర్స్ మీద వాళ్ళందరూ కూడా డేటా తీసుకున్నాం. ఇప్పుడు రివ్యూల తర్వాత హైదరాబాద్ పోయిన తర్వాత నిన్నే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మిల్లర్స్ ఎవరైనా రైతులను సతాయిస్తే ఎస్మా కూడా పెట్టి మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని దాని మీద రివ్యూ చేస్తున్నాం. దాంతోపాటు జిల్లాలో మిగిలిన పెండింగ్ ఇష్యూస్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, మున్సిపాలిటీ జరిగే వర్క్స్ అన్నీ కూడా స్పీడప్ అవుతున్నది. ఈ IKP ధాన్యం చేయబట్టి నేను వస్తే ఎక్కువ ఏంటంటే మనం వేరే కార్యక్రమాలు చేస్తే దీని మీద డైవర్ట్ అవుతుంది. ఆఫీసర్స్ అందరూ కూడా ఇప్పుడు అదే పని మీద ఉన్నారు. కలెక్టర్ నుంచి MROలు RIల వరకు బాగా 60-70% ధాన్యం పూర్తయింది. కొద్దిగా ఆలస్యమైంది. దానికి రైతులు కూడా అక్కడక్కడ మిల్లర్లు చేయబట్టి కొందరు మిల్లర్లు చేయబట్టి ఇబ్బంది పడ్డారు. మిల్లర్లు చేసిన పనికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్న మేము మంత్రిగా నేను కూడా చింతిస్తున్నాను. రైతులందరూ కూడా మాటిస్తున్నాం. ఒక వారం రోజుల్లోనే మొత్తం జిల్లాలో, నల్గొండ జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. సాగర్ ఏరియాలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమైనాయి. అక్కడ కూడా మధ్యాహ్నం మిర్యాలు కూడా వెళ్ళి అక్కడ కూడా మిల్లర్స్తోని ఆఫీసర్స్తోని రివ్యూ చేయడం జరుగుతుంది.
పత్తి కొనుగోలు కూడా కేంద్రం మొత్తం ఎన్ని రోజులు నెల 2 నెలలకెళ్ళి మొత్తుకుంటే అసలు ఇద్దరు కేంద్ర మంత్రుల నుండి పొద్దున్న లేస్తే మూసి అని గల్లీ రాజకీయాలు మాట్లాడుతున్నారు. కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఏకంగా కిషన్ రెడ్డి గారు అంత పెద్ద పోర్ట్ఫోలియో ఉన్నాడు, 8 మంది ఎంపీలు ఉండి అసలు పత్తి గురించే మాట్లాడతలేరు. ఎంతసేపు మూసి క్లీనింగ్ చేస్తే పోయి దాన్ని అడ్డుకుంటాం అని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆయనతో మాట్లాడుతారు. అది కేంద్ర మంత్రులు, కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది, 8 మంది ఎంపీలు గెలిపించిండ్రు. సరే టీఆర్ఎస్ సపోర్ట్ తీసుకున్నా అట్లా తీసుకున్నా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. పత్తి గురించి మాట్లాడరు. కనీసం మద్దతు ధర తేమ శాతం 17 కంటే ఎక్కువ తీసుకోవాలి, 30 ఉన్నా తీసుకోవాలి, అకాల వర్షాలు పడ్డాయని చెప్పి దారి మీద మాట్లాడరు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళు. కానీ ఎంతసేపు టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ దొరుకుతుందా? అక్కడ ప్రజాపాయ సేకరణ తర్వాత రైతులు వద్దంటే అక్కడ ఫ్యాక్టరీ పెట్టరు, దాన్ని కలెక్టర్ మీద అటాక్ చేస్తారా? నీ ఎక్కడ చూస్తలేదు, విచిత్రం ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంత బరితెగి ఫ్రస్ట్రేషన్ ఉందంటే అధికారం పోయి ఒకవైపు కేసులు మీద పడుతుంటే ఇక లాభం లేదని చెప్పి దౌర్జన్యాలకు దిగే స్థాయికి వచ్చిండు అని చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైనా సరే, కేటీఆర్ ఉన్నా సరే, అక్కడ ఎక్స్ఎమ్మెల్యే సరే, ఈ రేప్ కేసులు ఉన్న సంతోష్ ఎవరైనా సరే తప్పకుండా రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డేటాలు తీసి వాళ్ళంతటా వాళ్ళ వాట్సాప్లుగా చాటింగ్లు అని అన్నీ ఎంక్వైరీ నడుస్తుంది. దాని తర్వాత ప్లాన్ ప్రకారం చేసిన వాళ్ళని చట్టపరంగా త్వరలో చర్యలు తీసుకుంటాం. ఇక ముందు ఇలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా చూసుకుంటాం. ముఖ్యంగా ఉద్యోగాలందరూ కూడా ఇలాంటి సంఘటన ఖండించాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనే మన జిల్లాలో దొంగలే ఎక్కుండ్రు. అందుకనే మన జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో పాటు ప్రభాకర్ రావు కూడా వస్తారు. ఆ ట్యాపింగ్ వస్తే మొత్తం ఇక ఆ పార్టీలు దాదాపు 70% మంది జైల్లోనే ఉంటారు. ఆ ఫ్రస్ట్రేషను, F1 ఫార్ములా స్కాము, ఓట్ల స్కాములు ఇవన్నీ ఉన్నాయి. 1 కాదు 2 కాదు, ధరణి స్కామ్ ఈ 29కి అయిపోతుంది, NIC కంట్రోల్కి పోతుంది. అప్పుడు ఈ ధరణిలో ఇప్పుడు అమయ్ కుమార్ ఎమ్మడి ఎవరెవరు ఎంతమంది పోతారో తెలియదు, IAS ఆఫీసర్లు. అసలు ఈ దాని గురించే మేము 70,000 ఎకరాల మల్లన్న సాగర్ పనికిరాని ప్రాజెక్ట్ అది. అన్ని ఎకరాలు తీసుకుంటే ఒక్క ఘర్షణ లేకుండా చేసినాం. పోలీసు వాళ్ళే ఉంటా రైతులను కొట్టింది తప్ప ఖమ్మంలో మిర్చి ధర కంటే మహిళల్ని కొట్టిండ్రు, మహిళలకు బేడీలు వేసిండ్రు. ఇక్కడ ఉల్టా రౌడీలను పెంచి పోషించి కలెక్టర్లను కొట్టిస్తుందంటే అదొక పార్టీనేనా? నిజంగా కూడా కేసీఆర్ ఒకసారి మాట్లాడాలి దీని మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ కింద 100 మంది ఐదు పనిచేసాం, బయటకు వచ్చి బేషరతుగా కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ మద్దతు పలుకుతున్న ఉద్యమానికి అంటే ఇంకా కొట్టురు అన్నట్టు. కనీసం ఆయన కంటే లేదు. నువ్వు 78,000 పుస్తకాలు చదివినావు. ప్రజాస్వామ్యంలో IAS అంటే ఏంది, IAS పాత్ర ఏంది, వాళ్ళు ఎంత కష్టపడితే IAS ఇవాళ సెలెక్ట్ అయ్యి ప్రజలకు సేవ చేయడానికి గ్రామాలలో రాత్రి మొదలు తిరుగుతుంటారు. ఇలాంటి దాన్ని కూడా కేసీఆర్ ఖండించలేదంటే అసలు మానవత్వం మంట కలిసిపోయింది అన్నట్టు. ఇప్పుడు నిజంగా ఆఫీసరు అంత ధైర్యంగా పోలీస్ బందోబస్తు అవసరం లేదు, నేను రైతులను మాట్లాడతా, రైతులు నన్ను రమ్మన్నారని చెప్పి వీడెవడైతే రౌడీ షీటర్ తీసుకుపోయిండో పోలీసులు లేకుండా పోయిండు ఆయన. చాలా తీవ్రంగా ఖండిస్తూ నిజంగా కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పటికెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అన్నా వాళ్ళ నాయకుల పేర్లు తీసుకోవాలన్నా అలర్జీ అనిపిస్తుంది. ఓకేపా అటుపోయి. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఫిలిం నగర్లోని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్తో పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తోంది. మరోపక్క ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ తమ్ముడితో పాటు మరో 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వికారాబాద్ లగచర్ల ఘటనలో పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు.
రిమాండ్ రిపోర్టులో 46 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు ఏవన్గా భోగమోని సురేష్ పేరు చేర్చారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు, లగచర్ల ఘటనలో రిమాండ్ రిపోర్టుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆసుపత్రికి వైద్య పరీక్షలు అయితే అనంతరం అయితే తరలించడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా పోలీసులు ఈరోజు ఉదయం అతన్ని జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కూడా పోలీసులు అదుపులో తీసుకొని నేరుగా వికారాబాద్లోని DTC సెంటర్లో అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆ నేతృత్వంలో కూడా అతన్ని విచారిస్తున్నారు. ఆ ప్రధాన నిందితుడిగా ఉన్న సురేష్ రాజుకి దాదాపు 42 సార్లు ఫోన్ చేశారని చెప్పి ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా అతన్ని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు. దాంట్లో అతనికి ఎందుకు అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం వచ్చిందని దాని మీద కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కుట్రకు సంబంధించి ఈ దాడికి సంబంధించి కూడా తర్వాత సురేష్ చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అతన్ని ఎక్కడైతే ఫార్మా కంపెనీ ఏదైతుందో ఆ కంపెనీకి సంబంధించి భూసేకరణ అభిప్రాయం కోసం ప్రజల వద్దకి కలెక్టర్తో పాటు కలెక్టర్ బృందం కూడా అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అయితే తన గ్రామంలోకి రావాలి, తర్వాత ప్రజలతో మాట్లాడాలని చెప్పి కూడా సురేషే స్వయంగా కలెక్టర్ బృందాన్ని అయితే తన గ్రామానికి లఘుచర్లకు అయితే ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడి నుంచి దాడి చేసిన అనంతరం కూడా అతన్ని ప్రస్తుతం అయితే పరారులో ఉన్నారు అని చెప్పి పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో 55 మందిని మొదటగా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. 16 మంది పాత్ర ఉండగా 16 మందిని పోలీసులు రిమాండ్ చేసి ప్రస్తుతం అయితే వారిని అయితే జ్యుడిషియల్ రిమాండ్కి జైలుకి అయితే తరలించారు. దీంట్లో ఈరోజు ఇటు నరేందర్ రెడ్డిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే విచారణ సమయంలో మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా వేచి చూడాలి. ప్రస్తుతం అయితే ఇంకా విచారణ కొనసాగుతుంది. DTC సెంటర్ వద్ద ఇటు బీఆర్ఎస్ నేతలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు తర్వాత బీఆర్ఎస్ లీగల్ టీం కూడా DTC సెంటర్కి అయితే చేరుకోవడం జరిగింది. అతను అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా కొన్ని మెడిసిన్లతో పాటు తనను పరామర్శించడానికి కూడా మేము వెళ్తున్నామని చెప్పి ఇటు నేతలు అటు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కానీ తర్వాత పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి అతన్ని పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కూడా అతని అనారోగ్యం సంబంధించి కొంతవరకు మెడిసిన్ అందించాలి అనేది కూడా అవసరం ఉందని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేశారు. కానీ పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ బీఆర్ఎస్ నేతలపైన కూడా కేసులు పెట్టిన నేపథ్యంలో కూడా కొద్దిసేపటి కిందే మంత్రి KTR కూడా వారికి భరోసాను కల్పిస్తూ తర్వాత తమ లీగల్ టీము తమకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపటి కిందనే లీగల్ టీము ఇక్కడికి చేరుకొని తర్వాత అతన్ని కలవడానికి కూడా ప్రయత్నించినప్పటికీ ఇక్కడ వికారాబాద్ DSP శ్రీనివాస్ రెడ్డి అయితే అతన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత లోపలికి అనుమతిస్తా అని చెప్పి కూడా పోలీసులకు న్యాయవాదులకు అయితే చెప్తున్నారు. అయితే రిమాండ్ రిపోర్ట్ కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఈ వెలుగులోకి రావడంతో దాంట్లో 16 మందిని సంబంధించి కూడా ఈ నెల 11వ తేదీన గ్రామంలోని లగచెల్ల గ్రామంలో దాడి ఘటన పైన కూడా DSP శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుతో కూడా బొమ్మసాల్పేటలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి కూడా దర్యాప్తు చేసినామని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది.